అసలు ఈ ట్రంప్ను ఎలా గెలిపించారు? వీడి వల్ల ప్రపంచమే నాశనమయ్యేలా ఉంది. ఇలాంటోడిని రెండోసారి గెలిపిస్తే కర్మ ఇలాగే ఉంటుందా? అంత పెద్ద వ్యవస్థ ఉన్న అమెరికానే ఇలాంటి కమర్షియల్ బిజినెస్ మ్యాన్ చేతిలో ఎలా పడింది? ఇలాంటి కామెంట్స్ ఇప్పుడు ఇండియన్స్ చేస్తున్నారు. ఎందుకంటే ట్రంప్ తన బిజినెస్ కోసం పిచ్చి పిచ్చిగా నిర్ణయాలు తీసుకుంటూ అమెరికాకు నష్టం జరిగినా, ప్రపంచంలో ఎవరికి నష్టం జరిగినా లెక్క చేయడం లేదు. తన సొంత బ్యాలెన్స్ షీట్ బాగుంటే చాలనుకుంటున్నాడు. ఫ్రెండ్ అంటూనే పెద్ద బ్యాండ్ వేసేశాడు. ముందు 25% అన్నాడు, తర్వాత 50% సుంకమని తేల్చేశాడు. అదేమంటే మీరు రష్యా నుంచి ఆయిల్ కొంటున్నారని అంటున్నాడు. అంటే మనం ఎక్కడ ఆయిల్ కొనాలో వీడే చెబుతాడా? వీడు చెప్పిన చోట కొనాలా అని జనం సోషల్ మీడియాలో ఫైర్ అయిపోతున్నారు. పాకిస్తాన్తో యుద్ధం దగ్గర నుంచి మొదలెట్టిన ఈ ట్రంప్ గేమ్ సుంకాల విధింపుతో పీక్స్ కు వెళ్ళింది. ఇప్పుడు ఈ ట్రంప్ దెబ్బకు మన ఆర్థిక వ్యవస్థపై భారం పడబోతుంది. రష్యా దగ్గర ఆయిల్ కొనడం ద్వారా మనకు భారీగా కలిసొస్తుంది. ఇప్పుడు ట్రంప్ చెప్పాడని మనం మారిస్తే చాలా నష్టం. అందుకే భారత్ డైరెక్ట్ గా చెప్పేసింది, మేము రష్యా దగ్గరే కొంటామని. ఇప్పటికే ఇండియన్స్ కు జాబ్స్ ప్రియారిటీ ఇవ్వొద్దని అమెరికా కంపెనీలకు ట్రంప్ వార్నింగ్ ఇచ్చాడు. వీడు వచ్చిన వెంటనే స్టూడెంట్ వీసాలపై ఉన్నోళ్లకు ఎలాంటి జాబ్స్ ఇవ్వొద్దని ఆంక్షలు పెట్టేశాడు. ఇది మొదటి దెబ్బ. తర్వాత ఉద్యోగాలపై, ఇప్పుడు దేశంపైనే. ఇలా అయితే అమెరికాలో మనోళ్లు జాబ్స్ చేయలేరు, బిజినెస్లు చేయలేరు. అసలు మనోళ్లు పొలమంటూ అమెరికాకి పోవడం కూడా తప్పే అనిపిస్తోంది. వాళ్ళలా పోయేలా చేసిన మన ప్రభుత్వాల విధానాలు కూడా తప్పే. అక్కడైతే డాలర్లలో ఆదాయం, ఇండియన్స్ అయితే వాళ్ళకయ్యే ఖర్చు తక్కువ, ఆ తక్కువే మనకు ఎక్కువ. అందుకే ఈ పరిస్థితి. ఇప్పుడు ట్రంప్ చెప్పాడని మనోళ్లను తీయడం వాళ్ళకే నష్టం. కానీ వాడు కండిషన్స్ పెడితే తప్పదు. ఉన్నోళ్ళని తీసేయకపోయినా కొత్తోళ్లను తీసుకోరు. ఇంకో దెబ్బ ఏంటి అంటే మన దేశ ఎగుమతుల మీద ట్యాక్స్ వేయడం వలన మన దేశంలో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసి ఉత్పత్తి చేసిన వస్తువును అమెరికాకు పంపాలంటే చాలా ఖర్చు అవుతుంది. ఇప్పుడు వేసిన సుంకాల వలన అదే ధరకు అమెరికాలోనే చేయొచ్చు అనే లెక్క వచ్చిందంటే ఇక మన దగ్గర పెట్టుబడులు పెట్టడం కూడా తగ్గిపోతుంది. ఒక సమస్య కాదు, సమస్య మీద సమస్య తెచ్చిపెడుతున్నాడు ట్రంప్. అసలు అమెరికాలో ఉండాలా లేదా అనే మీమాంసలో కొందరు ఎన్ఆర్ఐలు పడుతున్నారు. అయితే ట్రంప్ ఉన్నంత కాలమే కదా, తర్వాత మారొచ్చు అనే ఆశతోనే కొనసాగుతున్నారు. మొత్తం మీద మన ఇండియన్స్, ఇక్కడ ఉండేవాళ్ళు, అలాగే ఎన్ఆర్ఐలుగా అమెరికాలో ఉంటున్న వాళ్ళు అందరూ ట్రంప్ అంటే మండిపడుతున్నారు.